హాయ్ ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ మింట్ కాంపౌండ్కి వెళ్ళే దారిలో 100-150 సంవత్సరాల క్రితం నాటి అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పి అన్నారండి. శ్రీ భవానీ జ్ఞాన మందిర్ టెంపుల్ అనమాట. చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి. అమ్మవారి ఫేస్లో ముఖ కళ చాలా బాగుందన్నమాట. ఇది స్వయంగా వెలిసిన అమ్మవారి విగ్రహాలు అని చెప్తారు. ఇది మింట్ కాంపౌండ్ లోపలికి తీసుకోవాలని ఎంతో ట్రై చేశారంట. టెంపుల్ని కొంచెం విగ్రహాన్ని కదిలించి కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, సో అలా కూడా కట్టాలని చాలా ట్రై చేశారంట. అప్పట్లో అది కుదరలేదంట. అమ్మవారు ఇక్కడే ఉంటాననేసి, అంటే మన నమ్మకాలు ఉంటాయి కదా, సో అలా వాళ్ళు ట్రై చేసినప్పుడు అమ్మవారు నేను ఇక్కడే ఉంటానన్న విధంగా చెప్పారనమాట. ఇక్కడ ఉన్న శివలింగం కూడా చాలా విశేషం కలిగిన బ్రహ్మసూత్రం కలిగిందనమాట. నంది కొమ్మల్లో నుంచి చూస్తే ఎలా ఉంటుందనే క్లిప్ కూడా మీకు తీసి చూపిస్తున్నా. ఓం నమ శివాయ. చూడండి, ఇదైతే చాలా పురాతనమైంది టెంపుల్ అనేసి, దీనికి ఇంకా విశేషం ఉంది అన్నారు. సో అప్పుడు టెంపుల్ క్లోజింగ్ టైం కాబట్టి ఆయన ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేదన్నమాట. మళ్ళీ రెండమ్మ వివరంగా వివరిస్తాను అని చెప్పి అన్నారు. సో అందుకని నేను మీకు మిస్ అవ్వకూడదనేసి ఈ టెంపుల్ మళ్ళీ నేను వెళ్ళగలను లేదో అనేసి మీ గురించి ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నా. డైరెక్ట్ ఆ సైడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మిస్ అవ్వకండి, డోంట్ మిస్. టెంపుల్ని డెఫినెట్లీ విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా అద్భుతం కలిగిన అమ్మవారు అంట. ఏదైనా కోరితే కూడా జరుగుతుంది అని అంటారు. కోరిక కోసం కాకుండా చూసి తరించండి. మనకి దగ్గరలో ఉన్న వాటిని దయచేసి మిస్ అవ్వకండి. నిజంగా అండి, అమ్మవార్లు మాత్రం చాలా బాగున్నారు. చూడడానికి చాలా బాగుంది. స్వయంగా వెలవడం అనేది కూడా అంత చిన్న విషయం కాదు కదా. ఎక్కడైనా సరే స్వయంభూ అంటే దానికి ఉన్న శక్తి చాలా అమోఘము. సో మీరైతే చూడండి. నేనైతే మీకు క్లియర్గా చూపించడానికి ఆడున్న ఒక 2-3 నిమిషాల్లోనే నేను మీకు క్లియర్గా చూపించడానికి నా వంతు ప్రయత్నం నేను చేశానండి. వీడియో చూసిన వాళ్ళు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విశేషమైన టెంపుల్స్ గురించి డీటెయిల్స్ మీకు అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.